హ్యాపీ దివాలి. తనకి ఇంకా టైం ఉందిగా. నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. క్యూట్ బాయ్. ఇవాళ చాలా గర్వించదగ్గ రోజు, ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నటువంటి రోజు. మార్నింగ్ లేవగానే ఆపరేషన్ సింధూర్ గురించి అయితే మార్క్ డీల్ గురించి మనకైతే చెప్పారనమాట. కానీ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో జరిగిన తర్వాత చెప్పారు. ఎవడైనా సరే ముందు ఆపరేషన్ పేరు పెట్టుకుంటారు, ఆ తర్వాత వెళ్ళి ఆపరేషన్ చేస్తారు. కానీ ముందుగానే మనోళ్ళు చేసి దానికైతే పేరు పెట్టి అదైతే మనకు పెట్టడం జరిగింది. ఇది మట్టికి మామూలు విషయం కాదు. అండ్ మొన్న మార్నింగ్ నేను ఇన్స్టాగ్రామ్లో ఈ విధమైనటువంటి స్టోరీ పెట్టాను అనమాట. నిన్ను 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 చంపి నీ రక్తంతో నిరాస్త రక్త చరిత అని చెప్పి స్టోరీ పెట్టగానే చాలామంది నాకైతే కింద కామెంట్లు చేశారనమాట. ఏంది బ్రో నువ్వు యుద్ధాన్ని ఎంకరేజ్ చేస్తున్నావా? మనం వాళ్ళ మీద ఒక బాంబు వేసాం, వాళ్ళు కూడా మన మీద ఒక బాంబు వేసేటటువంటి అవకాశం ఉంది, నువ్వు దీన్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నావు అని చెప్పి నాకైతే చాలామంది కామెంట్లు చేశారు, చాలామంది మెసేజ్లు చేశారు. నాకు నిజం చెప్తున్నా, నేను 100% యుద్ధాన్ని అయితే యాక్సెప్ట్ చేస్తా. 100% యుద్ధానికి అయితే నేనైతే సపోర్ట్ చేస్తా. యుద్ధం రావాలని చెప్పి నేనైతే అదే కోరుకుంటున్నా. తావరేవో తేలిపాలి భయ్యా. ముందు ఒకసారి ఇగో ఈ గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయండి. మీ అందరి దగ్గర గూగుల్ మ్యాప్ ఉంది కదా, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఇండియా ఎంత ఉందో చూడండి, అండ్ పాకిస్తాన్ ఎంత ఉందో చూడండి. తలుచుకుంటే ఒక ఈ పంజాబ్ రాజస్థాన్ అంత లేదు. తలుచుకుంటే ఇప్పుడు పాకిస్తాన్ మీద కంటూ యుద్ధం అంటూ పోవాలనంటే ఇండియా మొత్తం పోవాల్సిన అవసరం లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇటు మన తెలంగాణ ప్రజలు కలిసి వెళ్తే చాలు, వాళ్ళని అయితే మొట్టు కల్పించవచ్చు. అంత లేదు భయ్యా. అలాంటి బచ్చా దేశం కోసం, అలాంటి బొంగులో దేశం కోసం ఏంది రోజు ఈ పంచాయతీ, ఏంది రోజు వ్యవహారం? ఒక యుద్ధం అంటూ వస్తే నువ్వు పోవచ్చు, నేను పోవచ్చు, కానీ నెక్స్ట్ జనరేషన్కైనా సరే హ్యాపీగా ఉంటారు కదా. నెక్స్ట్ జనరేషన్ కోసం ఈ జనరేషన్లో త్యాగం చేయడానికి నేనైతే 100% సిద్ధంగా ఉన్నా. పానం కన్నా విలువైన నీ సోపతి నా సొంతం అన్నా. గర్వంతో మనలో కలిసిపోతానే వస్తాను. ఇది మట్టుగా నేను 100% కోరుకోలేదు. తేలిపోవాలన్నమాట. ఎంతసేపు కాశ్మీర్ మీది కాశ్మీర్ మాది ఏంది లంగా పంచాయతీలు. పోయినవా ఒక బాంబు వేసినా ఒక్కటే దెబ్బ, తేలిపోవాలన్నమాట. తిని ఎలా ఉండు అలా ఉండాలి. అంతేగాని రోజు లేచిన కానుండి వాళ్ళు మన మీద బాంబులు వేశారు, మన జవాన్లు వాళ్ళ చంపారు, వాళ్ళ జవాన్లు మనల్ని చంపారు అనేటటువంటిది వద్దు. నేను కోరుకునేది ఏంటంటే వాళ్ళని కలిపేయాలన్నమాట. మొత్తం భారతదేశం హిందూ దేశంలో అయితే కలిపేయాలి, లేదా వేసేయాలి. ఈ రెండింటిలో ఏది బెటర్ ఆప్షన్ ఉంటే అది చేస్తేనే బెటర్. మనం చాలా మంచోళ్ళం, మనం చాలా సౌమ్యులం కాబట్టి అలా చేయలేం. కానీ మ్యాక్సిమం ఏదో ఒకటి జరిగితే నేనైతే ఫుల్ హ్యాపీగా ఉంటా. ఈ లంగాల పంచాయతీ పద్దాగల దీని మీద వీడియోలు చేయాలి, చంపాలనేటటువంటిది అయితే నేను అసలే కోరుకున్నాను అనమాట. మ్యాక్సిమం ఇదైతే తేలిపోవాలన్నమాట. సో ఈరోజు ఈ వీడియోలో ఆపరేషన్ సింధూర్ గురించి క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. పెహల్గామ్లో అటాక్ జరిగింది. అటాక్ జరిగిన తర్వాత కళ్ళ ముందే భర్తలను చంపేశారు, కళ్ళ ముందే ఇంటి యజమానులు చంపేశారు, కళ్ళ ముందే మొన్నగాక ఆ మొన్నే పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దామని చెప్పి అనుకునే వాళ్ళందరి కళ్ళల్లో నీళ్లు చల్లారు దొంగలంజా కొడుకులు. చంపిన తర్వాత ఒరే మా మొగుళ్ళు చంపేశావు, మా హస్బెండ్లు చంపేశావు, ఇక మేము బతికుండేందుకు రా మమ్మల్ని కూడా చంపరా అంటే జాకే మోడీకి బోలో, పోయి మోడీకి చెప్పు, జాకే బోలేతో క్యా హువా భాయ్ ఎక్ బార్ దేఖో, बोल के बोले तो मोदी जी क्या करे तुम्हारे गान అనమాట. సో ఒకటి ఆలోచించాలన్నమాట. హిందీ వచ్చేస్తుంది, మోడీకి చెప్పు అందో నీకు మూడిన దాకా తెచ్చుకున్నావు. మీరు చంపింది 24,000 మంది, కానీ మనోలో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 2,000 మంది ఉగ్రవాదుల్ని మొట్టు పెట్టేశారు అనేటటువంటిది బయట వినపడుతున్నటువంటి వార్తలు. నేను ఈ వీడియో చేసే టైంకి ఇంకెంతమంది అనేటటువంటిది తెలియదు. సో చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి అనమాట. దీనికి సింధూర్ అనేటటువంటి పేరు ఎందుకు పెట్టారు అని, అండ్ నిజంగానే ఎంతమంది చంపేశారు, నిజంగానే పాకిస్తాన్ మీద అటాక్ జరిగిందా? చాలా వీడియోలు అయితే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో వైరల్గా మారుతున్నాయి అనమాట. చాలా మందికి ఉన్నటువంటి డౌట్, మీడియాలో తెలిసి తెలియక చాలా మంది మనం ప్రచారం చేస్తున్నారంటే మన ఆర్మీ చమాలు, మన ఎయిర్ క్రాఫ్ట్ అన్ని వెళ్ళి కూడా పాకిస్తాన్ మీద దాడి చేస్తే పాకిస్తాన్లో ఉన్నటువంటి అమాయకులు చచ్చిపోయారు, ఇది ఎక్కడి అని చెప్పి చాలా మంది అయితే స్టేటస్లు పెట్టడం అది ఇచ్చాడు. నేనైతే చూసా అది ముమ్మాటికి రాంగ్ అనమాట. ఇండియా వెళ్ళి పాకిస్తాన్ మీద అసలుకే దాడి చేయలేదు. ఇండియా దాడి చేసింది పాకిస్తాన్కి, ఇండియాకి, జమ్మూ కాశ్మీర్కి, పాకిస్తాన్కి మధ్యలో కొంతమంది ఉగ్రవాదులు ఉన్నారు, వాళ్ళ స్థావరాలు ఉన్నాయి, వాళ్ళ స్థావరాల మీద అయితే దాడి చేశారు. అఫీషియల్గా 90 మందిని చంపేశారు అనేటటువంటిది చెప్తున్నారు, కానీ అన్అఫీషియల్గా నాకు తెలిసి 900 మందిని వేసేస్తుంటారు అనేటటువంటిది 100% క్లారిటీ అనమాట. ఇది కదా మాకు కావాల్సిందే. గాలికి పోయేదాన్ని ఎవడో తగిలించుకోవడం అంటే అది చూసుకున్నట్టయితే టూరిస్టులు వాళ్ళు అమాయకులు, వాళ్ళు చేసినటువంటి పాపం ఏం లేదు. పోయి వాళ్ళనైతే గెలికారనమాట, పోయి వాళ్ళనైతే చంపారు. చంపేసిన తర్వాత జాకే మోడీకి బోలో అన్నారు, మోడీకి అయితే బోలడం జరిగింది. బోలిన తర్వాత వీళ్ళని ఎంత ఇది చేసిన అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ముఖ్యంగా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ యొక్క ఆపరేషన్కి సింధూర్ అనేటటువంటి టైటిల్ పెట్టారనమాట. సింధూర్ అనేటటువంటిది అది ఒక శాంతికి చిహ్నం అనమాట. అంటే ఇప్పుడు మగువ
నుదుటి బొట్టు అనమాట. భర్త ఉన్నాడని చెప్పి సింధూరు పెట్టుకోవటం, సింధూరు దిద్దటం, తిలకం దిద్దడం అంటారు కదా, దాన్నే సింధూర్ అంటారు అనమాట. దీన్ని కుంకుమగా వాడచ్చు, దీనికి శాంతికి చిహ్నంగా వాడచ్చు, దీనికి నాకు హస్బెండ్ ఉన్నాడు అనేటటువంటి దానికి వాడచ్చు, దీన్ని నిండుతనానికి వాడచ్చు, దీన్ని ఆడవాళ్ళకి ప్రొటెక్ట్గా వాడచ్చు అని చెప్పి ఇన్ని రోజు నేనైతే అనుకునేవాడిని. కానీ దీన్ని ఒక ఆపరేషన్గా వాడచ్చు, దీన్ని ఒక మారణ హోమంగా వాడచ్చు, దీన్ని చూపించి ఆ పాకిస్తాన్ వాళ్ళకి ఉచ్చబోయొచ్చు. ఆపరేషన్ సింధూర్ అంటే సార్ వాళ్ళ గజ్జల జారినాలా, వాళ్ళకైతే ఉచ్చబడ్డాలా, పాయింట్లోనే 2 పోయారేమో అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట. ఈ విధంగా ఒక టైటిల్ పెట్టారనమాట. ఆ టైటిల్కి జస్టిఫికేషన్ చేశారు. ఉచ్చైతే పడిపోయింది. ఎలా ఉచ్చబడిందంటే ఇగో ఈ ఫోటోలో కనపడుతున్న పేరు బిలాల్ అనమాట. వీడు ఏమంటే వాక్యాలు చేసిందంటే, ముందేం జరిగిందంటే వాళ్ళు వచ్చి పెహల్గాంలో అటాక్ చేశారు. ఆ తర్వాత నీళ్ళైతే ఆపేశారు. వాళ్ళకి పోయేటటువంటి వాటర్ని మన ప్రభుత్వం అయితే ఆపేసింది. ఆపేసిన తర్వాత వాడు ఏమన్నాడో తెలుసా, మీరు మర్యాదగా నీళ్ళు అయితే వదలండి, నీళ్లు వదలలేదా ఆ నదిలో నీళ్లు కాదు భారతీయుల రక్తం చూస్తారు అనేటటువంటి డైరెక్ట్ స్టేట్మెంట్లు అయితే ఇచ్చిండు. మామూలు స్టేట్మెంట్లు కాదు, అప్పుడు కొత్తలు ఆడిపోయింది అనమాట. మళ్ళీ వీడే సంధికి వచ్చిందనమాట. ఈ విధంగా మేము యుద్ధం చేయడానికి రెడీగా లేము, సంధి మాట్లాడుకుందాం, కలిసి కూర్చొని మాట్లాడుకున్న తర్వాత శాంతి ఒప్పందం చేసుకుందాం, యుద్ధం అనేటటువంటి మేము అసలుకే రానియమని చెప్పి మళ్ళీ కోతలు కొట్టడం జరుగుతుంది అనమాట. ఇది భయం అంటే, ఇది కదా మాకు కావాల్సింది అనేటటువంటి ఫీలింగ్ 100% కలిగిద్ది అనమాట. అండ్ ముఖ్యంగా ఈ యాంకర్ చూడండి ఎలా ఏడుతుందో. आपके मासूम जो शहीद हो रहे हैं उनसे अल्लाह की मुलाकात होगी दुनिया में. ఊరుకోవే ఊరుకో, నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను, నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది, ఊరుకో. మొట్టమొదటి వాళ్ళు పగల్బాలు పలికారనమాట. మీ దగ్గర 170 న్యూక్లియర్ రియాక్టర్లు ఉంటే మా దగ్గర 150 న్యూక్లియర్ రియాక్టర్లు ఉండే, మీ దగ్గర అన్ని ఎయిర్ క్రాఫ్ట్లు ఉంటే మా దగ్గర ఇన్ని ఉన్నాయి, మీ దగ్గర అన్ని అణుబాంబులు ఉంటే మా దగ్గర ఇన్ని ఉన్నాయి, మీరు యుద్ధం చేస్తే మేమేం గాజులు వేసుకొని దొడుకోలేదు అని చెప్పి పాకిస్తాన్ మీడియా చింగుని ఎగిరిందనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే మమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి, మమ్మల్ని అల్లానే కాపాడాలి అని చెప్పి వేడుకుంటున్నారనమాట. మీరు చేసింది లంగా పని. నిజం చెప్తున్నాను నేను, మీకు సపోర్ట్ చేసేటటువంటి ఏ దేశమైనా ఉందో, ఒక చైనా మీకు సపోర్ట్ చేస్తున్నామో, బుద్ధి లేదు వాళ్ళకు కూడా. చైనా అంటేనే ఈ దేశం అంతరికి ప్రపంచమంతానికి కూడా వ్యాఖ్రది. అది బాత్రూంలో మనం వాడేటటువంటి దానితో చూస్తారనమాట. అది చైనా అంటే. అలాంటి చైనా తప్ప ఎవరు కూడా బుద్ధున్నాడు పాకిస్తాన్కి అయితే సపోర్ట్ చేయరు. ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇప్పుడు సౌదీ అరేబియా ఉంది, దుబాయ్ ఉంది, పక్కా ముస్లిమ్స్ కంట్రీస్, కానీ ఎప్పటికైనా సరే వాళ్ళకి సపోర్ట్ చేయదు. ఒక సౌదీ అరేబియా అయినా ఒక దుబాయ్ అయినా సపోర్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే ఖచ్చితంగా ఇండియాకే చేస్తాయి. ఇండియా చూసుకున్నట్లయితే హిందూ దేశం, ముస్లిమ్స్ చాలా తక్కువగా ఉన్నారు, అయినా కానీ ముస్లిమ్స్ దేశం ఇండియాకి ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటే మంచితనం ఇంపార్టెంట్ అనమాట. ఆ మంచితనం అనేటటువంటిది వాళ్ళ దగ్గర లేదు. ఎందుకంటే ఉగ్రవాదులందరినీ కూడా పెంచి పోషిస్తున్నటువంటి దేశం 100% పాకిస్తాన్. ఎక్కడైనా ఉగ్రదాడి జరిగిందంటే, ఎక్కడైనా అమాయకులు చచ్చిపోయారంటే దాని వెనక వినపడేటటువంటి పేరు ఏదైనా ఉందంటే 100% పాకిస్తాన్. ఇది మట్టికి 100% చెప్పుకోవచ్చు. కాబట్టి వాళ్ళకి ఎవడైనా సరే సపోర్ట్ ఇవ్వడం అనమాట. ఎవడైనా సరే వాళ్ళు వెనక్కి రాడు. ఈ చైనా కూడా ఎందుకు సపోర్ట్ చేసింది అంటే మన మీద ఉన్నటువంటి కోపం. అదే మన మోడీ గారు చర్చ జరిపి చైనా మనం కలిసిపోదాం అనేసేద్దామంటే కనీసం ఆకులో కరివేపాకు లాగా, కూరలో కరివేపాకు తల్లో వెంటగా ఆ పాకిస్తాన్ తీసి అవతల పడేస్తుంది ఆ చైనా చూసుకొని వీళ్ళైతే ఎంతలా ఎగురుతున్నారు. ఇది కూడా ఏదో ఒక రోజు అయిపోద్ది అనేటటువంటిది నా ఫీలింగ్ భయ్యా. సో నేనైతే యుద్ధాన్ని 100% స్వాగతిస్తా. మనం దచ్చినా కానీ మన నెక్స్ట్ జనరేషన్ అయినా సరే ఈ గోళ లేకుండా, ఈ పెహల్గాం అటాకులు, ఆ పుల్వామా అటాకులు లేకుండా హ్యాపీగా బతుకుతారు అనేటటువంటి ఉద్దేశంతో యుద్ధాన్ని అయితే స్వాగతిద్దామన్నమాట. మన మాక్ డ్రిల్ గురించి చాలా మంది చెప్పమని అడుగుతున్నారనమాట. అదేంటి అని అంటే, భూకంపాలు వచ్చినా, సునామీ వచ్చినా, టెర్రరిస్ట్ అటాకులు వచ్చినా ముందుగానే గెస్ చేసి ఈ విధంగా యువకులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, ఈ విధంగా అందరూ కూడా ఇళ్లల్లో ఉండాలి, ఈ విధంగా వాళ్ళ ప్రాణాలను వాళ్ళని కాపాడుకోవాలి అనేటటువంటిది చేసేది మ్యాక్సిమం ఈ పాటికి అది అయిపోయింది అనమాట. అందరూ పాటించుంటారని చెప్పి నేనైతే అనుకున్నాను. సో చెప్పండి అనమాట, మ్యాక్సిమం యుద్ధం అయితే రావచ్చు, యుద్ధం వచ్చినా కానీ ప్రతి భారతీయుడు గర్వంగా ఈ మన్నులో కలిసిపోవడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి నేనైతే 100% వ్యాఖ్యలు చేస్తున్నా. దాంట్లో డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కటే మోడీ గారు, నేనైతే మీకు విన్నపించుకునేది, ఈ పంచాయతీ తేల్చాను అనమాట. పద్దాకలో వాళ్ళు అటాక్ చేశాక మనం సైలెంట్గా ఉన్నాం. సైలెంట్గా ఉండే 2 రోజులు గ్యాప్ ఇచ్చి ఎందుకు ఇదంతా? ఒకటే దాన్ని లేపేయండి. ఓకే, అక్కడ మంచోళ్ళు ఉండొచ్చు, చెడ్డోళ్ళు ఉండొచ్చు, డజంట్ మ్యాటర్. కానీ ఈ పంచాయతీ ఈ జనరేషన్తోనే అంతమైపోవాలి. ఈ 2025 తర్వాత, 2026 తర్వాత ఆ పంచాయతీ చూడడానికి అయితే మాకు ఎవరికి కూడా ఇష్టం లేదు. నెక్స్ట్ జనరేషన్కి అయినా సరే ఒక పీస్ఫుల్ ఇండియాని ఇస్తారని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే అనమాట నా తరపు నుండి. సో మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది కూడా తప్పకుండా కింద తెలియజేయండి. సింధూర్ ఏ విధంగా అనిపించింది? మ్యాక్సిమం సింధూర్ అంటే తిలకం దిద్దటం, అక్కడ రక్తంతో పాకిస్తాన్ తిలకం దిద్దే మనలో అయితే రావడం జరిగింది. ఇది కూడా గ్రేటెస్ట్ గ్రేటో షా. ఇది మట్టికి డౌటే లేదు. బాయ్ బాయ్, నమస్కారం.